హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. నిన్న మండే అంటే అందరికీ తెలుసు, మండిపోయే డే అంటే నామినేషన్ డే. నిన్న నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. బిఫోర్ నామినేషన్స్ సండే నాగార్జున సార్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ కన్వర్జేషన్స్ని కంప్లైంట్స్ని అనేది కొద్దిగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా సోనియా ఉంది. సోనియా ఇప్పుడు నిఖిల్ అండ్ అబ్బాయి పృథ్వీ వాళ్ళతో కొంత ఫ్రెండ్షిప్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక 4-5 ఒక టీం లాగా కొంత డిస్కషన్ జరిగింది. రిమైనింగ్ అండ్ నైనిక, సీత, విష్ణుప్రియ, నబిల్ అండ్ ఇక్కడ క్లాన్ వైజ్గా ఇప్పుడు నైనిక అయితే సీత అయితేంది అండ్ విష్ణుప్రియ అయితేంది, వీళ్ళు ఒక క్లాన్లో వీళ్ళొక గ్రూప్ అయ్యి వీళ్ళు డిస్కస్ చేస్తుంది. వీళ్ళు ముఖ్యంగా ఏంటి, యాంటీ సోనియాని వీళ్ళు బ్లేమ్ చేసుకుంటూ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ మణికంఠ అంటే ఆయనకు పెద్ద స్టాండ్ అయితే ఏం లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఉంటున్నారు. ఆదిత్య ఓం గారు అండ్ శేఖర్ భాష కూడా వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటున్నారు. బట్ ఒక టైం వచ్చేసరికి ఆదిత్య ఓం మళ్ళీ టైం తగ్గట్టుగా ఉంటున్నాడు. బట్ శేఖర్ భాష కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన పర్సనాలిటీ ఎట్లుందంటే కొన్ని విషయాలను పెద్ద సీరియస్ తీసుకోకుండా, శేఖర్ భాష వచ్చేసి చాలా ఫన్నీగానే ఉంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మెచ్యూర్ కూడా ఉంటున్నాడు. కేర్లెస్ అయ్యింది అంటే ఒక్కొక్క పర్సనాలిటీ ఒక రకంగా ఉంటుంది. మనం ఓవర్ని డిమాండ్ చేయలేను, కంపల్సరీ నేను ఎంతకు లేవాలి, ఇట్లా వర్క్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేసుకో అట్లా ఉంటుంది. ఎందుకంటే 14 పీపుల్ 14 పర్సనాలిటీస్ ఉంటాయి. అందరు సేమ్ ఉన్నప్పుడు 14 అవసరం లేదు, ఒకలే అవసరం. ఇంకా నామినేషన్ విషయానికి వచ్చే ముందు అండ్ ఒక చిన్న ఫన్ మూమెంట్ ఏం జరిగిందంటే, ఫస్ట్ టైం నేను సోనియాలో ఒక కొత్త యాంగిల్ చూసిన. సోనియా అండ్ పృథ్వీ డైనింగ్ టేబుల్ ఎదురుగా చిన్న పులిహార రాయడం జరిగింది. సోనియా నీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అంటే నాకు క్వాలిటీస్, ఆమెకు కావాల్సినటువంటి అబ్బాయి క్వాలిటీస్ ఆమె చెప్పడం జరిగింది. అండ్ నిఖిల్తో కూడా సోనియా చిన్న కన్వర్సేషన్ అడిగింది. సోనియా వాటర్ బాటిల్ నిఖిల్ అడిగినప్పుడు, నువ్వు ఒకవేళ సిగరెట్ కనుక బంద్ చేసి నీకు ఏం కావాలంటే అది ఇస్తా అన్నది. ఏం కావాలంటే అది ఇస్తావు అని చెప్పేసి దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా తెలియగా ఓకే నేను క్విట్ చేయడానికి ట్రై చేస్తాను, నేను షోలోకి వెళ్ళాను అని చెప్పాను. బట్ ఎవరి మైండ్లో ఏముంది, ఏం నడుస్తుంది అనేది ఫైనల్ తెలియదు. కానీ చిన్న చిన్న ఇంటరాక్షన్స్ అండ్ ఎమోషన్స్ కనెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ అది డే బై డే ఆ కనెక్షన్స్ ఎడదారేస్ అనేది మనకైతే అర్థమవుతుంది. ఇక ఫైనల్గా నామినేషన్కి వచ్చినప్పుడు అయితే ఎవరైతే 3 క్లాన్స్కి చీఫ్గా నైనిక అండ్ యష్మి అండ్ నిఖిల్ ఉన్నారో, అయితే పెద్ద క్లాన్కి చీఫ్ ఉన్నటువంటి యష్మి ఎక్సెప్ట్ అందరినీ నామినేట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నైనిక అండ్ నిఖిల్ని కూడా నామినేషన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి సీత మొదలుపెట్టింది, నిఖిల్తో మొదలుపెట్టింది. నిఖిల్ చీఫ్గా ఉన్నావు కాబట్టి నేను లాస్ట్ వీక్ నేను చేయలేకపోయాను. బట్ నాకు డే 1 నుంచి నువ్వు ఎక్కువ అందరినీ హ్యాండ్లింగ్ చేసే విధానంలో నిన్నే చేయాలని ఉంటే అప్పుడు మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా దొరికిన చేసిన అని చెప్పేసింది. నెక్స్ట్ ప్రేరణ విషయానికి వచ్చేసరికల్లా అదే మళ్ళీ యష్మి ఏదైతే చెత్తబుట్టలో నుంచి తీసి ఆ బాటిల్ బయట పెట్టమని ప్రేరణ చెప్తే ప్రేరణ అది పెట్టింది కదా, అక్కడ సీత హర్ట్ అయింది. ఆ హర్ట్ అనేది ఇంకా ప్రోలాంగ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నిన్న అదే పాయింట్ మీద ప్రేరణని చేయడం జరిగింది. అయితే ఇక్కడ సోనియా ఏం చేసిందంటే చాలా తెలివి కదా, ఆల్రెడీ విష్ణుప్రియతోకి తనకు గొడవ అవుతుంది. అదే విష్ణుప్రియతోటి అదే మళ్ళీ రేట్ చేస్తే మళ్ళీ ఆ రిలేషన్ అది దాని గురించి మళ్ళీ ఆ ప్రాస్పెక్టివ్లో దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా తెలివిగా నైనిక క్లాన్ లీడర్గా ప్రాబ్లం జరిగిన యాజ్ ఎ లీడర్గా నువ్వు రాంగ్ చేసావు కాబట్టి నైనిక. అండ్ తర్వాత సీత కూడా ఎక్కువ రియాక్ట్ అయింది. నువ్వు నీ పర్స్పెక్టివ్లో నువ్వు యాజ్ అ సర్వెంట్గా ఉన్నావు, మేము వర్క్ చేయించుకుంటున్నాం. అదే ప్లేస్లో నువ్వు అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్ లాగా నువ్వు దాన్ని వర్క్ చేయాలి. కానీ ప్రతిదాన్ని నువ్వు హార్ట్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు బిగ్ బాస్ రూల్ చూడు, నీకు ఏ రూల్ ఇస్తే నువ్వు ఆ రూల్ పాటించాలి, అంతేగాని మీరు చెప్తే నేను చేసిన అలా చేయకూడదు అని చెప్పేసి చాలా తెలివిగా చేసింది. కానీ విష్ణుప్రియ మాత్రం కంప్లీట్గా ఇంకా సోనియా మీద ఫైరే ఉంది. వాస్తవం చెప్పాలంటే సోనియా చెప్పినట్టు వేరే వాళ్ళ దగ్గర అంటే ఎవరైతే సోనియాకు నచ్చరో వాళ్ళ దగ్గర వచ్చేసి ఏమైనా బిచింగ్ చేయడం, తర్వాత అదే కంటెంట్ మీద ఇంకా నాకు సారీ చెప్పట్లేదు అని చెప్పేసి ఆమె మళ్ళీ దాని గురించి నామినేట్ జరిగింది. ఎందుకంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఒకసారి ఆర్గ్యుమెంట్ జరిగింది, 4 సార్లు కంప్లైంట్ పోయింది, వదిలేయాలి. నెక్స్ట్ మళ్ళీ హౌస్లో కంటిన్యూస్గా వేరే మాట్లాడుకుంటారు. కానీ విష్ణుప్రియ ఇంకా అక్కడే స్టిక్ అయి ఉంటా అంటే ఈ విషయంలో నేను ఏమన్నా బయటికి మంచి పోర్ట్రేట్ అవుతుందని ఆ మైండ్కి అనిపించినాం, ఇంకా పోర్ట్రేట్ చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆదిత్య ఓం గారు ఎక్కువ కనపట్లేదు, అందరికీ కన్స్ట్రక్టివ్గా ఉంటున్నాడు, ఒక్కొక్కరికి ఒక వాడు గుడ్ వాడు చెప్తున్నాడు, అందరితోటి ఇంకా ఆయన మింగిలే ఎక్కువ చేయాలని చెప్పేసి ఒక 3-4 అంటే చేయడం జరిగింది. మోస్ట్ మణికంఠ అండ్ అబ్బాయి ఇలా చేయడం జరిగింది. కానీ తను మాత్రం చాలా స్పోర్టివ్గా ఉంది, నా గురించి బాగా చెప్తున్నారని చెప్పేసి ఫన్ వ్యూలో చెప్పుకుంటూ
ఆ నామినేట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కలరు జగ్ తోటి వాళ్ళ మీద పూసినా కూడా ఆయన ఒక్కొక్క పోజు, ఒక్కోసారి దండం పెట్టేటప్పుడు ఒకేసారి ఇట్లా మామూలుగా ఆమె చూపిస్తూ డిఫరెంట్గా ఆయన చాలా ఫన్ వేలో మంచిగా చేస్తున్నారు. కానీ ఆయన శేఖర్ భాషని చేయడం, శేఖర్ భాష ఆయన చేయడం, వాళ్ళ ఇద్దరు నామినేషన్స్ ఎట్లా అనిపించాయి అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళని నామినేషన్ చేశారో వాళ్ళనే వీళ్ళు నామినేషన్ చేశారు. అంటే పర్టికులర్గా వీళ్ళిద్దరికి ఎట్లుందంటే పర్సనల్గా ఒక్కొక్క ఆస్పెక్టివ్లో ఒక్కొక్క మెంబర్ని చూసి నేను నామినేషన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ మైండ్లో లేదు. వాళ్ళు ఆదిత్య ఓంకార్ గారు, శేఖర్ భాష గారు ఎట్లుందంటే హౌస్లో అందరితో హ్యాపీగా ఉంటుకుంటూ కామెడీలు చేసుకుంటూ ఆయన మంచి మాటలు చెప్పుకుంటూ సరిగా అవుతున్నారు. వాళ్ళని ఎవరైతే రాంగ్ తీసేసి నామినేషన్ చేశారో అదే పాయింట్లో వాళ్ళకి అది నచ్చట్లే, వాళ్ళని చేసేస్తున్నారు తప్పించి వాళ్ళకైతే పర్సనల్గా ఎలాంటి కోణం లేదు. ఇంకా అభయ్ అంటే అభయ్ కూడా నార్మల్గానే చేశాడు, అయితో చేశాడు, అదేవిధంగా మణికంఠన్ చేశాడు. విష్ణుప్రియ కూడా అంతే మణికంఠన్ చేసింది, లాస్ట్ టైం రివీల్ పెట్టుకొని బయట అదే చెప్పేసింది. ఇంకా రిమైనింగ్ అయితే ఉన్నాయి, అవి యాక్చువల్గా నిన్ననే కంప్లీట్ అయింది. బట్ మనకు రివీల్ అయ్యేది మాత్రం ఎపిసోడ్ ఒక హాఫ్ నామినేషన్స్ అయింది. ఈరోజు ఎపిసోడ్లో మిగిలిన నామినేషన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ నామినేషన్ మీద మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకున్నాం. అప్పటిలోపు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.